ఢిల్లీలో సోనియా గాంధీని ఇటు కేసీఆర్ అలాగే అటు జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పి ఆవిడ్ని మోసం చేశారు, ఆవిడ ద్వారా మేలు పొందారు, అయినా సరే ఆవిడకి హ్యాండ్ ఇచ్చారు అంటూ రకరకాలుగా ఇప్పుడు కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ సోనియా గాంధీ నుంచి పొందినటువంటి ఆ మెయిల్ ఏంటి, ఆ మెయిల్ పొందినప్పటికీ వారు సోనియా గాంధీని ఎందుకు మస్కా కొట్టించారు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సార్ హాయ్ సార్. హలో. ఢిల్లీలో సోనియా గాంధీకి ఇటు జగన్మోహన్ రెడ్డి అటు కేసీఆర్ ఇద్దరు మస్కా కొట్టించారు, మోసం చేశారు, అయినా సోనియా గాంధీ నుంచి వారు కొంత మేలు పొందారు అంటూ రకరకాలుగా ఇప్పుడు కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి సార్ సోనియా గాంధీని జగన్మోహన్ రెడ్డి అలాగే కేసీఆర్ ఏ విషయంలో మస్కా కొట్టించారు, ఏ విషయంలో ఆవిడ దగ్గర నుంచి మేలు పొందారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జనరల్గా ఏంటంటే జీవితంలో బాధల్లో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి వాళ్ళని, లేదా బాగా సంక్షోభంలో ఉన్నప్పుడు ఆ సంక్షోభం నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళని మర్చిపోకూడదు అని అంటారు పెద్దలు. ఎందుకంటే ఎప్పుడు కూడా బాధల్లో ఉన్నప్పుడు ఆదుకున్న వాళ్ళని మర్చిపోవడం అనేది ఉండదు సహజంగా, అందుకే అది చెప్తుంటారు. సో ఇప్పుడు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు బెయిల్ కోసం ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసినప్పుడు బెయిల్ రాలా, 16 నెలల పాటు జైల్లో ఉన్నారు. ఆ సందర్భంగా తల్లి విజయమ్మ, షర్మిల, బ్రదర్ అని వెళ్ళారో తెలీదు, మొత్తం మీద ఫ్యామిలీ వెళ్ళారు, సోనియా గాంధీని కలిశారు. సరే అక్కడ ఏం మాటలు జరిగినాయి ఏందనేది ఈ మధ్యకాలంలో షర్మిలని బయట పెట్టారు. బయటపెట్టిన తర్వాత సోనియా హామీ ఇచ్చిన తర్వాతనే, సోనియా కన్సర్న్లోనే, సోనియాకు ఆ రోజున పవర్ ఉంది కాబట్టి ఆమె దయాదాక్షిణ్యాల మీదనే బెయిల్ వచ్చిందని చెప్పి షర్మిలనే చెప్తుంది కదా. అంటే అసలు కాంగ్రెస్ పార్టీ వల్లే, కాంగ్రెస్ పార్టీ పవర్ వల్లే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు అంటూ కూడా వాళ్ళ కుటుంబమే చెప్పింది కదా సార్. కానీ అది కాదని చెప్పి షర్మిల చెప్తుంది కదా. ఇప్పుడు వీళ్ళు ఫ్యామిలీ మొత్తం పోయి వెళ్ళారు, జైల్లో ఉన్నప్పుడు సోనియా గాంధీని కలిశారు. సోనియా గాంధీ తోటి ఏం మాట్లాడారు అనేది షర్మిల చెప్తున్నారు కదా. జైల్లో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి తెలియదుగా. పోయి కలిసింది సోనియా గాంధీని షర్మిల కదా. షర్మిల ఏం చెప్తున్నారు, ఆ రోజు ఆమె దయాదాక్షిణ్యాలతోటి బెయిల్ వచ్చిందని చెప్తున్నారు కదా. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్ధం పడతాం, మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాము, కాంగ్రెస్ పార్టీతో కలిసి రాజకీయాలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన తర్వాతనే నాకు బెయిల్ వచ్చిందని చెప్పి కూడా చెప్తున్నారు కదా. ఆ తర్వాత ఏమైంది, బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడు, సొంత పార్టీ తోటి రాజకీయాన్ని నడిపి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారు కదా. దీన్ని ఏమంటారనేది షర్మిల ప్రశ్నిస్తున్నారు కదా ఇప్పుడు. ప్లస్ అసలు కేసు అనేది, ఆ కేసు పెట్టించింది కాంగ్రెస్ పార్టీ కాదు, రాజశేఖర రెడ్డి మీద పెట్టలేదు అని చెప్పి చెబుతుంది కదా షర్మిల. అది కేవలం జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి పేరు మెన్షన్ చేయించాడు ఛార్జ్ షీట్లో అని చెప్పి చెప్తున్నారు కదా, డైరెక్ట్గా చెప్తున్నారు కదా. కాదని చెప్పని సవాల్ చెప్తుంది కదా షర్మిల. కాదని చెప్పండి అని చెప్పి చెబుతుంది కదా వాళ్ళ అడ్వకేటు. అందుకే ఆయనకి అధికారంలో రాగానే వారం రోజులకి ఆయన పిలిచి అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇచ్చారు సుధాకర్ రెడ్డికి అని చెప్తుంది కదా పొన్నవాళ్ళకి. ఆవిడే సవాల్ చేశారు కదా. సవాల్ చేసిన తర్వాత ఒకరోజు మీడియా ముందుకు వచ్చాడు. తర్వాత అంటే గతంలో కూడా షర్మిల గారే చెప్పారు కదా, ఏమని, మా కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా ఇబ్బందికి పెడుతుందని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు. చెప్పాను, కానీ సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది అనేది చెప్పింది ఆవిడ అని చెప్తున్నారుగా. అంటే రాజకీయంగా లబ్ధి కోసమే ఇప్పుడు షర్మిల మాట మారుస్తున్నారు అంటూ ఇటు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఆవిడ మీద దుమ్మెత్తి పోసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే గతంలో షర్మిల ఒకలా చెప్పింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత మరోలా చెప్తుంది. ఇదంతా రాజకీయ లబ్ధి కోసమే చేస్తుందంటూ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తుంది కదా. నాకు అప్పట్లో తెలీదు, ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అని అతని చేత కోర్టులో సిబిఐ కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు దాకా పిటిషన్ వేసింది జగన్మోహన్ రెడ్డి అనే విషయం నాకు మొన్ననే తెలిసిందని చెప్పింది కదా ఆవిడ. అంతకుముందు నాకు తెలీదు, నేను కూడా అనుకున్నాను సోనియా గాంధీ కళకు ముందు, ఇప్పుడు కలిసిన తర్వాత క్లారిటీ వచ్చింది. సోనియా గాంధీ కాదు చేర్చింది, కానీ రాజశేఖర రెడ్డిని ఛార్జ్ షీట్లో చేర్చింది జగన్మోహన్ రెడ్డి, నాకు మొన్ననే తెలిసింది ఇది అని చెప్పి చెప్తుంది కదా ఆవిడ.
అప్పుడు తెలియదు నాకు, నేను తెలియనందువల్ల నేను ఆ విధంగా అన్నాను. అసలు విషయం ఇప్పుడు తెలిసింది. పొన్నవోలు సుధాకర్ రెడ్డికి వారం తిరగకుండానే ముఖ్యమంత్రి అయిన తర్వాత అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇచ్చారు. ఆ తర్వాత నాకు తెలిసింది ఇవన్నీ కూడా వ్యవహారం చూస్తే అసలు దుర్మార్గుడు అయితే, దుర్మార్గుడు అనే పదం కూడా ఉపయోగించింది కదా. దుర్మార్గుడు అనే అతను జగన్మోహన్ రెడ్డి అని చెప్పింది కదా. సో ఆ రోజు ఏం జరిగింది, వీళ్ళందరూ ఫ్యామిలీ వెళ్ళి కలిసినప్పుడు బెయిల్ సహాయం చేయడంతో పాటు బెయిల్ కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉంటామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాము అని చెప్పారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు కదా. సో ఆ చెప్పారనేది శర్మ చెప్తున్నారు. సో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారు ఆయన. సేమ్ ఇలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, దానికంటే ముందు కేసీఆర్ కూడా అదే చేశారు సోనియా గాంధీ పట్ల. సోనియా గాంధీని కలిశారు ఫ్యామిలీ అంతా పోయి, కేసీఆర్ ఫ్యామిలీ పోయి కలిసి ఏం చెప్పారు, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాం టీఆర్ఎస్ పార్టీని అని చెప్పారు. ఆ విషయం తెలంగాణ ఇవ్వకముందే హామీ ఇచ్చాడు కేసీఆర్ అనేది విహెచ్ లాంటి వాళ్ళు చెబుతున్నారు కదా. ఇవాళ కూడా ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ లీడర్లు, వాళ్ళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. కేశవరావు ఈ మధ్య మారినట్టున్నాడు, కేశవరావు కూడా చెబుతున్నారుగా. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామంటేనే తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని చెప్పారు కదా. ఉద్యమ పార్టీ, అది రాజకీయ పార్టీ కాదు టీఆర్ఎస్ పార్టీ అనేది కూడా చెప్పాడు కదా కేసీఆర్ అంతకుముందు. 2014 తర్వాత కదా నాది పక్తు రాజకీయ పార్టీ అని ఉంది, పక్తు రాజకీయ పార్టీ అది అనేది 2014 తర్వాత. అంతకుముందు ఆయన ఉద్యమ పార్టీ అన్నారు. దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని చెప్పి అక్కడ ప్రామిస్ చేసి ఇచ్చారు. ప్రామిస్ చేసి ఇచ్చిన తర్వాతనే తెలంగాణ ఇచ్చారనేది ఒకటి. ఈ మధ్యకాలంలో ఇంకొక వివాదాస్పదమైనటువంటి కామెంట్ చేశారు ఆయన. మరి ఆయనకి ఎందుకు చేశారో తెలియదు, ఏ సందర్భంలో చేశారో, ఏదో ఒక రీజన్ అయితే ఉంటుంది ఆయన చేసిన దాంట్లో. జగన్మోహన్ రెడ్డిని సక్రమంగా డీల్ చేయలేక రాష్ట్రాన్ని విడగొట్టింది సోనియా గాంధీ అని కూడా చెప్పాడు ఆయన. ఓకే. సో ఎవరు, కేసీఆర్. అంటే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు గురు శిష్యులు. వాళ్ళిద్దరు కలిసి సోనియా గాంధీని నమ్మించి ఏ విధంగా చేశారనేది మనకి ఎన్ని కనిపిస్తున్నాయి. అంటే మనం చెప్పడం కాదు, ఆ పార్టీలో ఉండే వాళ్ళే చెబుతున్నారు. ఇప్పుడు శర్మ చెబుతుంది ఏం జరిగింది అనేది. అక్కడేమో విహెచ్ కేకే లాంటి వాళ్ళు అనేక మంది చెప్తున్నారు విలీనం చేస్తాను, విలీనం చేయకుండా చేశారని. అంటే ఆ విలీనం అనేటువంటి మాటతోటి కాంగ్రెస్ పార్టీ నమ్మింది వాళ్ళని, నమ్మి మోసపోయిందంటూ అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఎందుకు దీన్ని మనం రివీల్ చేసుకోవాల్సి వస్తుందంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అక్కడేదో సంకీర్ణం వస్తుంది, ఆ సంకీర్ణం మేము కీలకం కాబోతున్నాం అని చెప్పి కేసీఆర్ అంటూ ఉన్నాడు. ఆ సంకీర్ణంలో మేము కీలకం కాబోతున్నాము అని. అంటే ఏంటి, బీజేపీకి రాకుండా కాంగ్రెస్కి రాకుండా ఉంటే కనుక వీళ్ళు కీలకం అవుతారని. ఇక్కడేమో అసలు ఇక్కడ కేసీఆర్కి 1-2 స్థానాలు కూడా వచ్చే అవకాశం లేదంటూ కూడా కొన్ని సర్వేలు వస్తున్నాయి. సర్వేలు అన్నీ చెబుతున్నాయి, ఒకటి కాదు అన్నీ చెబుతున్నాయి. కానీ కేసీఆర్ ఏమంటున్నాడు, నాకు 12 నుంచి 14 వస్తాయి లోక్సభలో, ఆడేమో జగన్మోహన్ రెడ్డికి 20 నుంచి 25 వస్తాయి అని చెప్తున్నాడు. అంటే రెండు కలిపితే 40 వస్తాయి. ఆడ ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డి లేకపోతే కేసీఆర్ అన్నట్టుగా కేసీఆర్ మాట్లాడుతున్నాడు. అంటే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి కావట్లా, తాను ప్రధానమంత్రి అవుతానని చెప్తున్నాడు. డైరెక్ట్ చెప్పాడు కదా తాను ప్రధానమంత్రి అవుతాను నేను. అంటే తాను ప్రధానమంత్రి ఎలా ఉంటాడు, శిష్యుడికి ఆల్రెడీ 20 నుంచి 25 వస్తాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. తనకేమో 12 నుంచి 14 వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. రెండు కలిపితే ఎన్ని, ఒక 25 + 24 39. సో ఈ 39 తోటి నేను ప్రధానమంత్రి అవుతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కేసీఆర్. ఇది 39 సీట్లకే ప్రధానమంత్రి అయితే మరి ఉత్తరప్రదేశ్లో ఎన్ని స్థానాలు ఉన్నాయి, దాంట్లో ఏ పార్టీకి? కాదు ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటి, తాను ప్రధానమంత్రి అవుతాను అని చెప్తున్నాడు. ఆ 39 లేకపోతే మొత్తం 16 అంటే 17 కూడా, అంటే ఎంఐఎం కూడా అతనే కదా కేసీఆర్ పక్షాన ఉంటుంది. 23, 17, 30, 40 కరెక్ట్. 43 వస్తాయి, 42. ఒక నిమిషం, 17 + 23, ఆ 3 ఇక్కడ వేస్తే 20, 20 40 కదా సార్? 40 కరెక్ట్గా. 25 + 17, 25కు 25 ఎట్లా వస్తాయి సార్? 23 అదే కదా టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్పిందని. ఓకే, టైమ్స్ ఆఫ్ ఇండియా లెక్కలేసి అక్కడ నా శిష్యుడికి 42, ఇక్కడ ఆయనకి 17, మొత్తం కలిపితే 42 లేదంటే 39 వేసుకో. అదే 14 అన్నాడులే, 17 అనలేదు 14 అన్నాడు. సరే ఎంత తప్పు చేసుకున్నా 39 మంది అంటే పెద్ద సంఖ్య కదా. సో దాంతో ప్రధానమంత్రి కావాలని అనుకుంటున్నారు, శిష్యుడు కోఆపరేట్ చేస్తారు అనుకుంటున్నారు. సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి ఇంకోసారి
ఇలాంటి అంటే మా దగ్గర 39 ఎంపీలు ఉన్నారు, సో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇస్తే నేను ప్రధానమంత్రి అవుతానని చెప్పి అడిగే అవకాశాలు ఉన్నాయేమో, బహుశా ఆ యాంగిల్లో చెప్పాడు ఆయన సంకీర్ణ ప్రభుత్వం అంటే. అంటే ఇంకోసారి మళ్ళీ విలీనం అనేటువంటి దాన్ని తీసుకెళ్ళి సోనియా గాంధీని బోల్తా కొట్టిస్తారా, లేకపోతే అసలు వీళ్ళ లెక్కలేందో మనకు తెలియట్లా. ఆయన చెప్పింది అయితే ప్రధానమంత్రి అవుతారని చెప్పాడు, ఇటీవల చెప్పింది. నాకు తెలిసి ఆయన ప్రధానమంత్రి కావాలంటే బహుశా శిష్యుడు ఈయన కలుపుకుంటే అక్కడ 25 వస్తే ఇక్కడ 14, 39 అట్లా లెక్కేసుకుంటే బహుశా అది వర్కౌట్ అయిద్దాము. ఓకే, అంటే ఇది దేశ చరిత్రలో మొదటిసారి ఏమో అంటే 40 స్థానాలతో ప్రధానమంత్రి అవ్వడం. ఎందుకు అట్టే కాదు, 40 స్థానాలు వస్తే మంచి సంఖ్య. అంటే నీకు కూటమిలో అవసరం అయితే దేవేగౌడ గారిని చేసినట్టు చేస్తారంటే ఐకే గుజరాల్ లాంటి వాళ్ళు అయ్యారు ఏం, కానీ దానికి ఏముంది అయ్యటానికి. అసలు ఇది రావాలి కదా, ఇక్కడ ఇన్ని రావాలి కదా. విచిత్రం అది. అంటే గాలిలో లెక్కలేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని ఇద్దరు. అంటే సోనియా గాంధీని మస్కా కొట్టించినంత ఈజీగా మనం ఇక్కడ జనాల్ని తెలుగు రాష్ట్రాల్లో అనుకూలంగా మలుచుకొని మొత్తం 42 స్థానాలు తీసుకుందాం అని చెప్పి అనుకుంటున్నట్టున్నారు. ఓకే, అంత ఈజీ కాదు కదా.